కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామములో ఉంటారు. మహాదేవుని కృప చొప్పున మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పటి వరకు కీర్తనతో మనము దేవుని స్తుతియాగం చేసి ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఒక సందేశాన్ని మనం నేర్చుకుంటాం. మంచి సైనికుడు. మంచి సైనికుడు అనే అంశం గురించి కొద్ది నిమిషాలు మనము నేర్చుకుంటాం. ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి రాజు ఉంటాడు. అలాగే రాజుతో పాటు సైనికులు కూడా ఉంటారు. ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది, ప్రతి రాజ్యానికి సైన్యం ఉంటుంది. త్రివిధ దళాలు ఉంటాయి. ప్రతి దేశానికి త్రివిధ దళాలు అంటే ఆర్మీ, అంటే వాళ్ళు భూమి మీద యుద్ధాలు చేస్తుంటారు. దేశం యొక్క సరిహద్దుల్లో ఉండి యుద్ధాలు చేస్తుంటారు ఒక ఆర్మీ. అలాగే నేవీ, అలాగే మూడోది వైమానిక దళాలు, అంటే ఆకాశంలో నుంచి విమానాల ద్వారా యుద్ధాలు చేస్తుంటారు. నేవీ అంటేనేమో సముద్రాల్లో పెద్ద పెద్ద షిప్పుల మీద ఉండి సైన్యం ఉండి, ఒకవేళ అలా సముద్ర మార్గంలో నుంచి ఏమైనా శత్రువులు లోపలికి వచ్చేస్తుంటే ఆ సముద్ర మార్గాల నుంచి వాడు యుద్ధం చేస్తుంటారు. అంటే ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి కూడా నేటి కాలంలోనైతేనేమో త్రివిధ దళాలు ఉంటాయన్నమాట. వాళ్ళు శత్రువులతోటి పోరాడుతుంటారు. తమ రాజ్యంలోనికి ప్రవేశించకుండా, తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే పోరాడుతుంటారు, యుద్ధం చేస్తుంటారు. అలాగే క్రైస్తవులను కూడా గ్రంథము సైనికులుగా చిత్రీకరించింది. కాబట్టి క్రైస్తవులు కూడా సైనికులై ఉన్నారు. ఒక సైనికుడు పోరాడినట్లు క్రైస్తవుడు పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అమ్మ వినాలి. ఒక సైనికుడు పోరాడినట్లు క్రైస్తవుడు ఏం చేయాలంటే పోరాడవలసిన అవసరత ఉంటుంది. యేసుక్రీస్తు రాజు, ఆయన సైన్యాధిపతి అనుకుంటే క్రైస్తవులు సైనికులై ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా సైనికులు. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, బాప్తిసం పొందినప్పుడు ఈ పోరాటం అనేది ప్రారంభమైంది. బాప్తిసం పొందినప్పుడు దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా క్రైస్తవుడు ఏం చేయాలంటే ఒక సైనికుడి లెక్క పోరాడవలసిన అవసరత ఉంటుంది. ఇప్పుడు భౌతికమైన సైనికులైతేనేమో ఎవరైతే భూభాగంలోకి వస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేస్తారు. మరి ఈరోజు మనకెవరు శత్రువులు ఉన్నారు? మనం సైనికులుగా పోరాడాల్సిన అవసరం ఏంటి? మనం సైనికులుగా ఉండి ఎవరితో మనం యుద్ధం చేయాలి? ఎవరితో మనం పోరాటం చేయాలి? ఇప్పుడు మన దేశ ఆర్మీ అయితేనేమో ఇదిగో పలానా వాళ్ళతో యుద్ధం చేస్తుంది, పలానా వాళ్ళతో పోరాటం చేస్తుంది. క్రైస్తవులు సైనికులైన ఈ క్రైస్తవులు ఏం చేయాలంటే యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. అది ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో పోరాటం చేయాలి అంటే 3 రకాల శత్రువులు క్రైస్తవ సైనికులకు ఉన్నారు. ఆ 3 రకాల శత్రువులతోటి క్రైస్తవుడైన సైనికుడు ఏం చేయాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. అందులో నెంబర్ 1 పాతాళ సంబంధమైన శత్రువు ఒకడు ఉన్నాడు. పాతాళ సంబంధమైన శత్రువు ఎవరు? అపవాది. పాతాళ సంబంధమైన శత్రువు ఎవరంటే సాతాను, అపవాది. బాహ్య శత్రువు ఒకడు ఉన్నాడు. బాహ్య శత్రువు ఒకటి ఉంది, అది లోకం. అంటే ఒకటి సాతాను ఒక శత్రువు, లోకం ఒక శత్రువు. చివరికి ఈరోజు మనం ధరించుకున్న శరీరంతో కూడా మనం ఏం చేయాలో తెలుసా?
పోరాడాలి. మన రాజు క్రీస్తు యేసు వారు అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని కూడా యేసుక్రీస్తు వారు జయించాడు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు వేటిని జయించాడో ఈరోజు మనం కూడా ఏం చేయాలి? సైనికులుగా వాటితో పోరాడి వాటిని జయించవలసిన అవసరత ఉంటుంది. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి, మీ శత్రువు. అంటే మనుషులు మనకి ఎవరు శత్రువులుగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు శత్రువులుగా భావించుకుంటే అది వేరే సంగతి, కానీ మనుషులతో మనకు శత్రుత్వం అనేది లేదు. మనుషుల్లో మనకి ఎవరు విరోధులు లేరు, మనుషుల్లో మనకి ఎవరు శత్రువులు లేరు. కానీ గ్రంథం ఏం చెప్పిందంటే మీ విరోధి అయిన అపవాది, అంటే పాతాళ సంబంధమైన శత్రువు ఒకడు ఉన్నాడు. వాడే సాతానుతో మన పోరాటం, సాతానుతోటి మన యుద్ధం, లోకంతో పోరాటం, అలాగే ఈ శరీరంతో పోరాటం. అంటే మన పోరాటాలు, మన యుద్ధాలు లోక సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. అంటే లోక సంబంధమైన వాటి కోసం మన పోరాటం కాదు, శరీర సంబంధమైన వాటి కోసం మన పోరాటము కానే కాదు. చెప్పాడు పౌలు, మనము పోరాడునది శరీరులతో కాదు గాని. అంటే మనుషులతో మనం పోరాటం కాదు, మనుషులతో లేకుంటే బంధువులతోటో లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళతోటో వాళ్ళతో పోరాడి గెలవటం కాదు. మనం పోరాడి గెలవాల్సింది దేని మీద అంటే మన శరీరం మీద మనం పోరాడి గెలవాలి. ఎందుకంటే మన శరీరమే మన ఆత్మకు ఒక్కొక్కసారి విరోధంగా ఉంటుంది. చదువు అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనం. చూస్తున్నారా? నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి. వేటికి విరోధము? శ్రీలారా, ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి. వేటికి? ఆత్మకు శరీరముకు మధ్య విరోధం. ఆత్మకు శరీరానికి మధ్య విరోధం. కాబట్టి నీ పోరాటం మనుషులతో కాదు, నీవు ధరించుకున్న నీ దేహంతోటే నీ పోరాటం, నీ శరీరంతోటే నీ పోరాటం, నీ యుద్ధం. ఇంద్రియాలను గెలవాలి. రాజ్యాలను గెలవటం సులభమేమో కానీ, దేశాలను గెలవటం సులభమేమో కానీ, క్రైస్తవుడు దేన్ని గెలవాలంటే ఇంద్రియాలను గెలవాలి. ఇంద్రియాలంటే ఇంద్రియాలను గెలవాలి. ఆ ఇంద్రియాలని లోపరుచుకోవాలి. అది ప్రభు చేసాడు ఆ పని. అపోస్తలుడైన పౌలు కూడా ఆ పని చేశాడు. ఆత్మకు శరీరానికి ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుచున్నవి. ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామంటే సైనికులమై ఉన్నాము. ఈ సైనికులమైన మనము ఎవరితో యుద్ధము, ఎవరితో పోరాటం అంటే 1 సాతానుతోటి, 2 లోకముతోటి, 3 శరీరంతో. నీ శరీరంతోటే నీ పోరాటం, నీ శరీరంతోటే నీ యుద్ధము, నీ పోరాటం. మనుషులను లోపరుచుకుంటాం. ఇంట్లో భార్య లోపడుద్ది, ఇంట్లో పిల్లలు లోపడతారు. అవునా? కీకురు మండరు పిల్లలు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు. భార్య ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటారు. భార్య లోపడుద్ది, పిల్లలు లోపడతారు. కానీ నీ కన్ను నీకు లోపడుతుందా? నీ కన్ను నీకు లోపడుతుందా? నీ నాలుక నీ మాట ఉంటుందా? నీ నోరు నీ అదుపులో ఉంటుందా? మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనరుడు.
అంటే తనకంటే బలమైన జంతువులని మనిషి ఏం చేస్తున్నాడు? లోపరుచుకుంటున్నాడు. కానీ నాలుకను మాత్రం మనిషి ఏం చేయలేకపోతున్నాడు? లోపరుచుకోలేకపోతున్నాడు, కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాడు. నీ కన్ను నీ మాట వినదు, నీ నోరు నీ మాట వినదు, నీ శరీరం నీ మాట వినకపోతే నీ మాట ఎవరైనాలి? ఎవరైనా నీ మాట? ముందుగా నువ్వు గెలవాల్సింది, ముందుగా నువ్వు లోపరుచుకోవాల్సింది ఏంటిదంటే నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలి. నీ శరీరం నీ మాట వినాలి. నీ శరీరమే నీ మాట వినకపోతే ఎవరంటారు నీ మాట? ఎవరైనా నీ మాట ఎవరైనాలి? కంటికి ఏది ఇంపుగా ఉంటుంది చూడటం, నోటికి ఏది వస్తుంది మాట్లాడటం, చెవికి ఏది ఇంపుగా ఉంటుంది వినటం, చేతులకి ఏ పని దొరికితే ఆ పని చేయటం. నిజంగా మంచి సైనికులుగానే మనము? అంటే డూప్లికేట్ సైనికులు కూడా ఉంటారా? ఉంటారు. దేశ సరిహద్దుల్లో ఒరిజినల్ సైనికులతో పాటు ఒక్కొక్కసారి డూప్లికేట్ సైనికులు కూడా ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము మంచి సైనికులమా, డూప్లికేట్ సైనికులమా? మంచి సైనికుడు ఎలా ఉంటాడు? ఒక మంచి సైనికుడు ఒక 7 లక్షణాలు కలిగి ఉంటాడు. ఈ పోరాటం ఒక్కరోజు కాదు, ఇది ప్రతిదినము పోరాటమే, ప్రతిదినము యుద్ధమే, ప్రతిదినం కూడా రణరంగమే. ఇది ఒకరోజుతో ముగిసే పోరాటం కాదు. ఇది ఒక్కరోజుతో ముగిసే పోరాటం కాదు. ఎవరితోనమ్మా మీ పోరాటం? చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి, సరిగ్గా చెప్పండి ఒకసారి. మీ పోరాటం ఎవరితో? ఇంట్లో ఉన్న వాళ్ళతోటే? ఇంటి పక్కన వాళ్ళతోటే? మనుషులతో అస్సలు కానే కాదు. 1 అపవాది, 2 లోకము, 3 శరీరం. ఇప్పుడు పోరాడి గెలవాల్సింది ఏంటి అంటే వీటిని మనం గెలవాలి. వీటిని పోరాడి మనం గెలవాలి. పోరాటం ఒక్కరోజు ఉంటుందా? 4 రోజులు ఉంటుందా? చచ్చినంత కాలం ఉంటుంది ఈ పోరాటం. క్రైస్తవుడికి చచ్చినంత కాలం ఈ పోరాటం ఉంటుంది. ఇప్పుడు దేశ సైనికులు కూడా ఒక 4 రోజులు పోరాడి మిగతా 11 నెలలు రెస్ట్ తీసుకుంటారా? 365 రోజులు వాళ్ళకి ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడి ఉండాల్సిందే. వచ్చిన శత్రువులు ఎప్పుడు వస్తారు అన్నట్టుగా ఉండాలి. అంటే ఒక మంచి సైనికుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాడనే విషయాలు కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. 7 పాయింట్లు నేను చెప్తాను కూలంకుషంగా. మంచి సైనికుడు మొట్టమొదట బలవంతుడిగా ఉండాలి. నెంబర్ 1, మంచి సైనికుడు బలవంతుడై ఉండాలి. ఆర్మీలో ఉండే సైనికులు ఎలాగుంటారన్నా? వాళ్ళ ఫిజిక్ ఎలాగుంటుంది, వాళ్ళ ఫిట్నెస్ ఎలాగుంటుంది? ఇష్టపడుతున్నా కదా, వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇస్తారు అంటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ ఫిజిక్ బాగుంటుంది, వాళ్ళ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. అంటే సైనికుడు ఎలాగ ఉండాలంటే మొట్టమొదట బలంగా ఉండాలి. ఒకవేళ బలహీనత కలిగిన వీక్గా ఉండి అనారోగ్యం ఏదన్నా లేకుంటే చిరకాలం ఉండే రోగంతో ఉంటే వాళ్ళని తీసుకుంటారా సైన్యంలో? ఫిట్నెస్ టెస్టులు ఉంటాయి, హెల్త్ టెస్టులు కూడా ఉంటాయి కదా, హెల్త్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ హెల్త్ కనుక సరే ఏదైనా లోపం ఉందనుకో సెలెక్ట్ చేయరు. అంటే ఒక సైనికుడు ఎలాగ ఉండాలంటే బలవంతుడై ఉండాలి. సైనికుడు ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. బలహీనంగా ఉంటే శత్రువుతోటి పోరాడతాడా? యుద్ధం చేయలేడు, శత్రువుతోటి పోరాడలేడు. ఇప్పుడు శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు అంతకంటే ఇంకా మనం ఏం చేయాలన్నమాట? బలంగా ఉండాలి. అంటే శత్రువుతో పోరాడాలంటే భౌతికమైన సైనికుడు ఎలాగైతే ఫిట్నెస్ బలంగా ఉండాలో క్రైస్తవుడైన సైనికుడు ఎలాగ ఉండాలంటే బలవంతుడిగా ఉండాలి. చదువు ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నువ్వు ఎలాగుండాలి?
నువ్వు బలవంతుడిగా ఉండాలి. నువ్వు ఇప్పుడు ఈ బలం ఏ బలం కోట? ఈ బలం ఏ బలం? తిమోతి ఏమంటాడు? నువ్వు ఎలాగ ఉండాలి నాయన? నువ్వు బలవంతుడిగా ఉండాలి. ఇది ఏ బలం? శరీరానికి ఉండే బలం గురించి మాట్లాడుతున్నాడా? కాదు. ఇది శరీరానికి ఉండే బలం గురించి మాట్లాడలా. అంటే భౌతికమైన స్నేహితుడేమో శారీరకంగా బలంగా ఉంటాడు. క్రైస్తవుడైన సైనికుడు ఏ విషయంలో బలంగా ఉంటాడు? ఆత్మీయంగా బలంగా ఉంటాడు. ఆత్మీయంగా బలవంతుడిగా ఉండాలి. ఇప్పుడు ఆత్మీయంగా బలంగా ఉన్నానో లేదో ఎలా తెలుసుద్ది? ఎలా తెలుసుద్ది సార్? ఎలా తెలుసుద్ది? ఆత్మీయంగా నేను బలంగా ఉన్నానో లేదో ఎలా తెలుసుద్ది? ఇప్పుడు శారీరకంగా బలంగా లేదో తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఆ ఫిజిక్ని చూసి, అతను మోసే బరువును చూసి, అరే చాలా బలం ఉంది. ఇప్పుడు ఆత్మీయ బలవంతుడు ఎలా ఉంటాడు? ఆజ్ఞలు కైకొంటాడు. ఇంకా ఆత్మీయ బలవంతుడు ఎలాగుంటాడు? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. బలమైన ఆహారము వారికే తగును. అంటే జ్ఞానేంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఎవరైతే ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుంటారో వారు బలవంతులు. ఇంద్రియాలు స్వాధీనంలో ఉంచుకోలేని వ్యక్తి బలవంతుడు. నోరు ఆగట్లా, కన్ను ఆగట్లా, చెయ్యి ఆగట్లా, శరీరం మాటంటల్లా. ఏం బలవంతుడు నువ్వు? ఎలా పోరాడాలి శత్రువుతో? ఎలా పోరాడగలుగుతావు నువ్వు శత్రువుతో? ఎలా జయించగలుగుతావు నువ్వు శత్రువుతో? ఎలా? సైనికుడు అంటే ఫిజిక్ ఎలా ఉండాలి? వాడి ఫిట్నెస్ ఏంటి? వాడి ఆరోగ్యం ఏంటి? అది భౌతికమైన పోరాటం, మనది ఆత్మ సంబంధమైన పోరాటం. మన కంటికి కనిపించని శత్రువు ఒకడు ఉన్నాడు లోకముందు, మన కళ్ళ ముందు. మనం ధరించుకున్న మన శరీరం ఉంది. యాక్టివ్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. బద్ధకం ఉండకూడదు. సైనికుడు బద్ధకంగా ఉంటాడా? బార్డర్లో ఎంత యాక్టివ్గా ఉంటాడు. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు, వెండి బంగారాలు కలిగి ఉండటం గొప్ప భాగ్యం కాదు, ఆస్తులు అంతస్తులు కలిగి ఉండటం గొప్ప భాగ్యం కాదు, పొలాలు కలిగి ఉండటం గొప్ప భాగ్యం కాదు. ఎవరన్నారు ఈ మాట? నేనంటలా, సాక్షాత్తు దేవుని యొక్క గ్రంథం మాట్లాడింది. అంటే సైనికుడు ఎలా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యము. చదువు మాట, సామెతల గ్రంథము 12వ అధ్యాయం. తిమోతి పత్రిక అంతే ఉంచుకోండి. 1 నుంచి 4 వచనాల్లోనే ఒక కొంత అవుట్లైన్ నేను మీకు చెప్పేస్తాను. చదవాలి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనం. 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఏది భాగ్యం అంటే కొంతమంది బద్ధకస్తులైన సైనికులు ఉంటారు. బద్ధకం, ఈరోజు మనకి బద్ధకం, లేజినెస్. 12:27. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అంటే ఒక యాక్టివ్నెస్ ఉండాలి సైనికుల్లో, బద్ధకంగా ఉండకూడదు. ఇశ్రాయేలు స్త్రీల గురించి కూడా మంత్రసంలో ఒక మాట అంటారు, మీకు గుర్తుందా? ఫరో ఏమంటాడు? కానుపేటల దగ్గర ఉన్నప్పుడే మీరేం చేయాలి? ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి, మగబిడ్డ అయితే ఏంటంటమ్మా? ఏందంటమ్మా? ఏందిరా? వెళ్తువాలేదా? చెప్పు ఒకసారి. అదేంటి ఎలాగొచ్చేవాళ్ళగా? తిన్నావా? ఆకలి అవుతుంది. చెప్పు, సమస్య ఏంటి ఇది? చెప్పు, నోటితో చెప్పు. నాకు చెప్పు. ఆకలిస్తే కిందకి వెళ్ళి లేకుండా అట్టుగా ఎంత తిందా? బాగా వచ్చు. ఈరోజు మనం తెలుసుకున్న సందేశం ఏంటంటే, మంచి సైనికుడు ఎలాగుంటాడు? బలవంతుడిగా ఉంటాడు. అంటే బలమైన శత్రువులు, ఆ బలమైన శత్రువులతో పోరాడాలంటే క్రీస్తు యొక్క మహాశక్తి అనేది మన మీద ఉండాలి. అంటే యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. బలమైన శత్రువులు వాస్తవానికి లోకం బలమైన శత్రువు, అపవాది బలమైన శత్రువు. ఆ బలమైన శత్రువులతో మనం పోరాడాలంటే
మనకేం కావాలక? మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉండాలంటే మనం చూడవలసింది ఎవరి వైపు అంటే యేసుక్రీస్తు వైపు. అంటే పౌలు కూడా జయించాడు, జయజీవితం జీవించాడు. పౌలు తన స్వబలం వలన జయించల. పౌల్ని నన్ను బలపరిచిందని పలుమార్లు పౌలు ఎవరి గురించి మాట్లాడుతుంటాడు? ప్రభు గురించి మాట్లాడతాడు. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన అంటే పలుమార్లు ఆ మాట అంటాడు. అంటే మనం బలంగా ఉండాలంటే, మనం శత్రువుని జయించాలంటే మనం ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపు మనం చూడాలి. క్రీస్తు యేసు మన పక్షం ఉండాలి. క్రీస్తు యేసు మన ప్రక్కన ఉంటే మనం దేనైనా సరే జయించగలం. అంటే బలవంతుడిగా ఉండాలి మొట్టమొదటి సైనికుడు. 2, సైనికుడు స్వార్థరహితుడై ఉండాలి. అంటే మంచి సైనికుడిలో స్వార్థం ఉండదు. ఒకవేళ స్వార్థం ఉందంటే ఆడు మంచి సైనికుడు కాదు. సైనికుడు ఎలాగుంటాడంటే స్వార్థరహితుడిగా ఉంటాడు. అంటే ఆ సైనికుల్లో ఏ స్వార్థం ఉండదు. ఒకవేళ మన బార్డర్లో పోరాడే సైనికుల్లో స్వార్థం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తమ కొరకు పోరాడుతున్నారా, దేశం కొరకు పోరాడుతున్నారా? తమ కొరకు కాదండి, తమ కొరకు కాదు. అంటే ప్రాణాలను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పడంగా పెడుతుంటారు కదా. అంటే ప్రాణాలను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క చేయకుండా జీవిస్తారు వాళ్ళు. అంటే ఎంతో రిస్క్ తీసుకుంటారు వాళ్ళు. ఎంతో ఎంతో ప్రమాదాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. అంటే ఎంత ప్రమాదమైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే వాళ్ళు తీసుకుంటారు. అంటే ఒకవేళ తమ కొరకు అయితే వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు. తమ కొరకే అయితే వాళ్ళంత ప్రమాదంలోనికి వాళ్ళు వెళ్ళరు. అంటే ఎవరి కొరకు వాళ్ళు పోరాడుతున్నారు? ఎవరి కోసం అంటే దేశం కోసం. అంటే నా వ్యక్తిగతం అనేది వారిలో కనిపించదు, చాలా తక్కువ కనిపిస్తుంది. ఒకవేళ అరాకొర ఒకరు ఇద్దరులో ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మంది సైనికుల్లో స్వార్థం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కేవలం దేశం కోసం మాత్రమే పోరాడుతుంటారు. అంటే సైనికుడు ఎలాగుండాలంటే స్వార్థరహితుడై ఉండాలి. స్వార్థం ఉన్న వ్యక్తి మంచి సైనికుడు కాదు. ఒకవేళ ఒక సైనికుడి దగ్గర భోజనం లేకపోతే, ఒక సైనికుడి దగ్గర ఆయుధాలు లేకపోతే, ఆ సైనికుడు మరొక సైనికుడి భోజనాన్ని పంచుతాడా? ఆయుధాలను పంచుతాడా? లేకుంటే వాటిని తన దగ్గర ఉంచుకుంటాడా? తన దగ్గర ఉంచుకోడు. అతను ఏం చేస్తుంటాడు? ఒకవేళ తోటి యోధుడికి భోజనం లేకపోతే తన దగ్గర ఉన్న భోజనాన్ని పంచుతాడు. తోటి యోధుడికి ఆయుధాలు లేకపోతే తన దగ్గర ఉన్న ఆయుధాలను ఏం చేస్తుంటాడు? షేర్ చేస్తుంటాడు. అంటే తన కొరకే ఆలోచించడు. ఉదాహరణకి దావీదు గొల్యాతును చంపి తిరిగి సౌలు దగ్గరికి వచ్చేసాడు. గొల్యాతును చంపి తిరిగి సౌలు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే యోనాతాను దావీదును చూశాడో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మనసులు ఏమైపోయినవి అనమాట? పెనవేసుకుని పోయినవి. అప్పటి నుంచి యోనాతాను యొక్క ఆలోచన ఏంటంటే దావీదుని తన ముఖ్య స్నేహితునిగా భావించుకున్నాడు. ఎప్పుడైతే యోనాతాను దావీదుని ముఖ్య స్నేహితునిగా భావించుకున్నాడో యోనాతాను చేసిన పని ఏంటో తెలుసా? యోనాతాను వెంటనే ఏం చేశాడంటే తన ఆయుధాలను ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చేశాడు. ఏమి ఎలా చూస్తున్నారు? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? గుర్తొస్తుందా? ఇచ్చాడా? నిజంగా ఇచ్చాడా? అంటే తన దగ్గరే ఉంచుకోడు. ఏం చేస్తుందంటే తోడు యోధుడికి వాటిని పంచుతుంటాడు. కాబట్టి దావీదు పోరాడి శత్రువుని ఓడించి తిరిగి వచ్చేసాడు. ఆ వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఆయుధాలను షేర్ చేసుకున్నాడు. చదువు అన్నమాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మంచి సైనికుడు ఎలాగ ఉంటాడు? మంచి సైనికుడు బలవంతుడిగా ఉంటాడు. మంచి సైనికుడు స్వార్థం లేనివాడుగా ఉంటాడు. తన దగ్గర ఉన్నదాన్ని తోటి వారికి పంచుతుంటాడు. చదువు. మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. తర్వాత మరియు యోనాతాను దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి, అదిగో ఏ స్వార్థం యోనాతానులో మనకు కనపడలేదు.
అంటే తన దగ్గర ఉన్న కొన్ని ఆయుధాలను తీసి యోనాతాన్ ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చేసాడు. దావీదు ఒక సైనికుడిగా పోరాడాడు. అలాగే సౌలు రాజు యోనాతాను కూడా యుద్ధంలోకి వెళ్ళేవాడు. తన దగ్గర ఉన్న ఆయుధాలను ఏం చేశాడంటే తన కొరకు మాత్రమే కాకుండా తోడు యోధుడికి వాటిని పంచినట్లు కూడా మనము చూడవచ్చు. అలాగే తిమోతి తోటి పౌలు మాట్లాడుతూ తిమోతి పత్రికలోకి వచ్చిండు ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మరలా 1-2 చదువు ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ఇప్పుడు జ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకోమంటున్నాడా తమ్ముడు? ఎవరికన్నా పంచమంటున్నాడా శ్రవణం? ఇప్పుడు ఆ వచ్చిన మనకి ఏం తెలియజేస్తుందనా? ఇప్పుడు యోనాతాను ఎలాగైతే ఆయుధాలను పంచాడో దేవుని యొక్క జ్ఞానంతో మన హృదయాన్ని నింపుకొని ఆ జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచుకోవాలా, తోటి వారికి పంచాలా? ఇప్పుడు పౌలు ఎవరికి పంచాడు? తిమోతికి పంచాడు. ఇప్పుడు తిమోతిని తన దగ్గరే ఉంచుకోమంటున్నాడా, ఎవరికన్నా పంచమంటున్నాడా? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి అప్పగించము. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం పౌలు దగ్గర ఉంది. పౌలు ఏం చేశాడు? తోటి వారికి దాన్ని పంచాడు. అనేక మందికి పంచాడు, తిమోతికి పనిచేశాడు. ఇప్పుడు తిమోతిని కూడా ఏం చేయమంటున్నాడు అంటే, మంచి సైనికులు ఏం చేస్తారంటే తమ దగ్గర ఉన్న వాటిని ఇతరులకు పంచుకుంటుంటారు. అది ప్రాముఖ్యంగా ఈరోజు క్రీస్తు సైనికులైతే దేవుని గురించిన జ్ఞానాన్ని తోటి వారితోటి పంచుకోవాలి. తోటి వారితో పంచుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఉన్న పిల్లలతో పంచుకోవాలి, కుటుంబంలో ఉన్న భార్య భర్తలతో పంచుకోవాలి. ఎవరైతే చీకట్లో ఉన్నారో ఆ చీకట్లో ఉన్నవారితోటి జ్ఞానాన్ని ఏం చేయాలి? పంచుకోవాల్సిన అవసరత ఉంటుందన్నమాట. నెంబర్ 3, మంచి సైనికుడు శ్రమ అనుభవించుటకు ఇష్టపడతారు. మంచి సైనికుడు శ్రమ అనుభవించుటకు ఇష్టపడతాడు. బార్డర్లో పోరాడే సైనికులకి శ్రమ ఉంటుందా, సుఖం ఉంటుందా? సైనికులకి శ్రమ ఉంటుందా, సుఖం ఉంటుందా? హాయిగా ఉంటుంది వాళ్ళకి. చలి, ఎండ, వాన, చియాచిన్ అనే ప్రాంతం ఉంది. అంటే నడుస్తుంటే సుమారు మోకాళ్ళ లోతు తొడల దాకా మంచు ఏమైపోతుంది తెలుసా? కూరుకుపోయింది అక్కడ. అంటే చైనా ఆ ప్రాంతం ఆక్రమించుకోవాలనేది ఎదురు చూస్తుంది. అయినా సరే మన సైనికులు ఏం చేస్తారంటే ఇంత మోకాళ్ళ లోతు మంచుల్లో కూడా ఏం చేస్తారంటే అక్కడ పహారా కాస్తుంటారు. చలిని లెక్క చేయరు, ఎండను లెక్క చేయరు, వానను కూడా వాళ్ళు లెక్క చేయరు. అంటే సైనికుడు అంటేనే శ్రమ, శ్రమ అంటేనే సైనికుడు. ఈరోజు క్రీస్తు యేసు యొక్క సైనికులు కూడా ఏం చేస్తారంటే శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతుంటారు. శ్రమ అనుభవించడానికి ఇష్టపడే వ్యక్తి మంచి సైనికుడు. కొంతమందికి శ్రమ అంటే ఇష్టం ఉండదు. నేను పోయిన వారం చెప్పాను, శ్రమ లేకుండా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడా? ఎలా వెళ్తాడు? శ్రమ లేకుండా నువ్వు ఎలా చేరుకోగలవు? ఎత్తుకి ఎదగాలంటే, నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలంటే అంతగా శ్రమ పడాలి. అంత శ్రమ పడితేనే నువ్వు ఎత్తుకి ఎదగలవు. శ్రమ లేకుండా నువ్వు ఎత్తుకి ఎదిగే అవకాశము లేదు. ఈరోజు నిజంగా ఆ సైనికుల్లాగా చలి, ఎండని, వానని భరించేసి నిజంగా మన సంఘ కార్యక్రమాలకు వస్తావా? ఏనా వర్షం వచ్చిన రాము, బాగా ఎండేసింది అనుకో, బాగా ఎండేస్తే ఈ ఎండకి ఎక్కడన్నా బైబిల్ క్లాసు? ఎండ అయితే భరించలేము. బాగా రాత్రిపూట చలి కాబట్టి, చలికి రావటం ఇబ్బంది అవుతుంది కాబట్టి రాత్రిపూట బైబిల్ క్లాస్ అంటే క్రొత్త నిబంధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా క్రైస్తవుని యొక్క జీవితంలో శ్రమ అనేది ఒక భాగం. ప్రారంభం నుంచి ముగింపు వరకు, క్రొత్త నిబంధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మనం చూస్తే శ్రమ అనేది క్రైస్తవుడి జీవితంలో ఒక భాగం.
కాబట్టి మంచి సైనికుడు ఎలాగుంటాడు? మంచి సైనికుడు శ్రమ అనుభవించడానికి ఇష్టపడతాడు. చదువు ఆ మాట 3వ వచనం చదువు ఒకసారి. అక్కడనే 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, తిమోతి పత్రిక. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. అంటే మంచి సైనికుడు శ్రమ అనుభవిస్తాడు. నాతో కూడా అంటే ప్రభు శ్రమ పొందాడు, మన కొరకు ప్రభు శ్రమ అనుభవించాడు, పౌలు శ్రమ పొందాడు. అలాగే ఈరోజు మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? శ్రమ అనుభవించు. శ్రమను అనుభవించి శ్రమను ఓర్చుకొని సహించే వ్యక్తి ఒక మంచి సైనికుడు. అక్కడనే 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావములో పాలివాడిపై ఉండము. పాలివాడిన పదానికి అర్థం ఏంటంటే పంచుకుంటాడు. పాలివాడు అంటే పంచుకుంటాడు లేదా సహవాసం చేయటం లేదా సహవాసం చేయటం. ఇప్పుడు తిమోతిని ఎందులో పాలివాడు కమ్మంటున్నాడు? తిమోతిని ఎందులో సహవాసం చేయమంటున్నాడు? అంటే శ్రమలో పాలివాడవై ఉండము. అంటే శ్రమను పంచుకో, శ్రమను షేర్ చేసుకో. అంటే యేసుక్రీస్తు యొక్క విశ్వాసాన్ని మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క విశ్వాసాన్ని మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క శ్రమను కూడా ఏం చేయాలి? మనము పంచుకోవాలి, శ్రమను షేర్ చేసుకోవాలి, శ్రమలో మనం భాగం అవ్వాలి, శ్రమలో మనం సహవాసం చేయాలి. అందుకే యోహాను కూడా ఒక మాట అంటే ప్రకటన గ్రంథం రాసి యోహాను కూడా నేను సహోదరుని మాట్లాడితే ఏమంటే క్రీస్తు నిమిత్తము ఆయన రాజ్యములోను ఆయన సహనములోను ఆయన శ్రమలోను నేను పాలివాడను అంటే సహవాసం చేయటం. అంటే ఎందులో సహవాసం చేస్తున్నాడు? శ్రమల్లో సహవాసం చేస్తున్నాడు, శ్రమలను పంచుకుంటున్నాడు. కాబట్టి ఒక మంచి సైనికుడు ఏం చేస్తాడంటే శ్రమను పొందుతాడు, శ్రమ అనుభవించడానికి ఇష్టపడతాడు. శ్రమ అనుభవించడానికి ఇష్టపడే వాళ్ళే మంచి సైనికులు తప్ప శ్రమను వద్దనుకుని నేను పోయిన వారిని చెప్పాను, శ్రమ రాకూడదు, శోధన రాకూడదని మనం ప్రార్థన చేయకూడదు. దేవా నాకు ఈ శ్రమ వద్దు, దేవా నాకు ఈ శోధన వద్దని ప్రార్థన చేయకూడదు. ఎలా ప్రార్థన చేయాలి? ఈ శ్రమను సహించడానికి నాకు సహాయం చేయి, ఈ శోధనను సహించడానికి నాకు సహాయం చేయి, ఈ శోధనలో పాపం చేయకుండా బ్రతకటానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయాలే. కానీ నాకు శోధన వద్దు, నాకు శ్రమలు వద్దు అని మనం ఎంత మాత్రం కూడా ప్రార్థన చేయొద్దు. ఒకవేళ అలా ప్రార్థన చేసినా సరే దేవుడు ఆ ప్రార్థనను వినడు, దాన్ని అంగీకరించడు ఆయన. ఎందుకు? శ్రమ అనేది ఒక భాగము. దేవుడు ఆ శ్రమను తీసివేయాలనుకున్నప్పుడు మాత్రమే తీసివేస్తాడు. ఒకవేళ అది అవసరమా అంటే ఏం చేస్తాడు? శ్రమనే ఉంచుతాడు. అదే మీకు ఒక ఉదాహరణ చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీయమని యేసుక్రీస్తుని ముమ్మారు వేడుకున్నాడు పౌలు. తీసాడా? తీయడది. అది నీకు అవసరం, అది ఆ శ్రమ నీకు అవసరం, ఆ బలహీనత నీకు అవసరం. ఎందుకు ఆ బలహీనత అంటే నువ్వు రెచ్చిపోకుండా ఉండటానికి, నువ్వు పడిపోకుండా ఉండటానికి. ఆ బలహీనత ఉంటే నువ్వు అణిగుంటావు, ఆ బలహీనత ఉంటే నువ్వు నిలబడతావు. ఒకవేళ నీలో ఆ బలహీనత కనుక లేకపోతే నువ్వు రెచ్చిపోయి నిన్ను నువ్వు హెచ్చించుకొని అతిశయపడి నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభు ఏమన్నా తెలుసా? నా కృప నీకు చాలు, నేను తీనది. సమస్యనే తీయమన్నాడు పౌలు, తీయలా. ఈరోజు నిజంగా మనం దాన్ని ఎలా ఫీల్ అవుతుంటుందండి? కాబట్టి సైనికుడు ఎలా బార్డర్లో శ్రమ పడుతుంటాడో ఈరోజు క్రీస్తు సైనికులు కూడా ఏం చేయాలంటే శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి. అక్కడనే మరలా 9వ వచనం చదువు చేరాదు ఒకసారి. 9 కాదు, క్షమించండి, 12వ వచనం చదువు. 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. కాబట్టి నువ్వు కూడా సిగ్గుపడమాక తిమోతి, శ్రమలను అనుభవించడానికి నువ్వు సిగ్గుపడమాకు. అక్కడ నేను చెప్తున్నా అర్థమవుతుందా మా పిల్లరా? అర్థమవుతుందా? సరే బోర్డుకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? మంచి సైనికుడు. కాబట్టి సైనికుడికి ఉండవలసిన లక్షణాలు మనం చూస్తున్నాం. సైనికుడు ఎలా ఉండాలి? మొట్టమొదట బలవంతుడిగా ఉండాలి.
బలహీనంగా ఉంటే శత్రువుతో పోరాడగలడా? మంచి ఫిట్నెస్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి ఆ సైనికుడిలో. రెండు, సైనికుడు ఎలా ఉండాలి? స్వార్థరహితుడై ఉండాలి. తన కొరకు పని చేయకూడదు. ఎవరి కోసం పని చేయాలి? దేశం కొరకు పని చేయాలి. ఈరోజు మనం ఎవరి కోసం పని చేస్తున్నాం? ఈరోజు మనం ఎవరి కోసం పని చేస్తున్నాం? ప్రభు కొరక, మన కొరక? ప్రభు కొరక, మన కొరక? ఎవరి కోసం మనం ఎవరి కొరకు మనం పని చేస్తున్నాం? ఎవరి కొరకు మనం పోరాడుతున్నాం? 3, మంచి సైనికుడు ఎలా ఉండాలి? శ్రమను అనుభవించుటకు ఇష్టపడేవాడే. ఆ పరలోకమని ఆ సియోనుకు సాగిపోయే సైనికులు ఏం చేస్తారంటే శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతుంటారు. నెంబర్ 4, సైనికుడు ఏకదృష్టి గలవాడై ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏకదృష్టి గలవాడై ఉంటాడంటే సైనికుడు నెంబర్ 4 ఏకదృష్టి గలవాడై ఉంటాడు. అంటే దాని అర్థం మరొక మాట దానికి ఏకాగ్రత గలవాడై ఉంటాడు. ఏకాగ్రత గలవాడై ఉంటాడు. ఒక్కటే లక్ష్యంతో ఉంటాడు సైనికుడు. తన మనసులో ఒక గురి ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం మీదనే దృష్టి పెడతాడు తప్ప తన దృష్టిని ఆ సైనికుడు ఏమాత్రం కూడా మరల్చడు. చదువు 4వ వచనం చదువుతా. 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే ఏకదృష్టి గలవాడై ఉంటాడు, ఏకాగ్రత గలవాడై ఉంటాడు. తన దృష్టిని మరల్చుకోడు, తన దృష్టి మరొక దాని వైపుకు మరల్చుకోడు. ఈరోజు మనల్ని సైన్యంలో చేర్చుకున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరైతే మనల్ని సైన్యంలో చేర్చుకున్నారో సైన్యంలో చేర్చుకున్న వ్యక్తిని మనం ఏం చేయాలంటే సంతోష పెట్టాలి. అదే మాట్లాడుతున్నా అక్కడ. నేను చదువుతాను చూడండి ఒకసారి. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనదు. ఇప్పుడు బార్డర్లో సైనికుడు యుద్ధం చేస్తూ అదే పనిలో ఉంటాడా? అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తుంటాడా? ఖాళీగా ఉన్నప్పుడు టీ కొట్టి పెట్టుకుంటాను జనరల్ అడుగుతాడా? జనరల్ ఏం పేరు ఉంటాడు? సైనిక ఉంటాడు, జనరల్ ఉంటాడు కదా. అయ్యా జనరల్ గారు, ఇప్పుడే యుద్ధాలు లేవు కదా, ఖాళీగా ఉన్నాను, ఒక టీ కొట్టి పెట్టుకుంటాను బార్డర్లో అంటాడా? అంటే సైనికుడు జీవన వ్యాపారములలో చిక్కుకోడు. అంటే ఒకే దృష్టి అతనికి, అంతే, ఒకే దృష్టి, ఏకాగ్రత గలవాడై ఉంటాడు. తన దృష్టిని మార్చుకోడు. ఈరోజు మనం ఎలాగున్నామంటే నిజంగా అనేక పనుల్లో చిక్కుకుపోతున్నాం. అనేక పనుల్లో చిక్కుకుపోయి సంఘ కార్యక్రమాలకి దూరం అయిపోతున్నాం, రాలేకపోతున్నాం. సంఘ కార్యక్రమాలకు రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నామంటే వ్యాపారం. ఎందుకు రాలేకపోతున్నామంటే ఉద్యోగం. చేయకూడదా? తప్పట్లేదు. అది వ్యాపారం చేయడం తప్పు కాదు, ఉద్యోగం చేయడం తప్పు కాదు, వ్యవసాయం చేయడం తప్పు కాదు, అసలు పని చేయడం తప్పు. బైబిల్ ఎప్పుడు పని చేయడం తప్పనలా, బైబిల్ ఎప్పుడు. కానీ దేవుని కంటే దాన్ని ఎక్కువగా ఎంచుతావు చూడు. దేవుని పక్కన పెట్టి నీ పని చేసుకుంటావు చూడు, అది దేవునికి నచ్చదు. దేవుని పని కంటే నీ పనిని నువ్వు ఎప్పుడైతే ప్రాముఖ్యంగా ఎంచుకుంటావో దాన్ని దేవుడు ఇష్టపడడు. ఈరోజు చిక్కుకుపోతున్నాం అనేక విషయాల్లో, బందీ అయిపోతున్నాం. అంటే ఉన్న పని చాలదు అన్నట్లు మరలా కొంతమంది ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ పనులు పెట్టుకుంటారు. ఎక్కువ పనులు, ఇంకా ఎక్స్ట్రా. చెప్పాడు అక్కడ, ఏం చెప్పాడు? సైనికుడు ఎవడను తన దండులో చేర్చి సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చున్న మనం చిక్కుకుంటున్నావా తమ్ముడు? చిక్కుకుంటున్నావా? ఉన్న పని చాలదన్నట్టు ఇంకేదైనా పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? చేసుకో, పని చేసుకో, సంపాదించుకో. కానీ ఫస్ట్ ఎవరి పని? ఫస్ట్ దేవుని పని.
తర్వాతే నీ పని. ఒకవేళ ఈరోజు దేవుని పని ఉందనుకో, అవసరమైతే నీ పని పక్కన పెట్టైనా సరే రాదు. నేను గతంలో చెప్పాను ఒక విషయాన్ని. ఎన్ని ఎకరాలు ఉంటే వ్యవసాయం తీసుకుంటారనా? అంటే ఎన్ని ఎకరాలు ఉంటే రైతు ఎద్దులు కొంటాడు సొంతంగా? చెప్పాలి. సుమారు ఒక 5 ఎకరాలు. అంటే సుమారు ఒక 5 ఎకరాలు పైన ఉంటే రైతు ఏం చేస్తాడంటే వ్యవసాయము తీసుకుంటే ఎద్దుల్ని కొంటాడు, సొంత వ్యవసాయంతో పొలం పని చేస్తాడు. 12 జతల ఎడ్లతోటి భూమి దున్నుతున్నాడు. ఎవరు? ఎలీషా. 12 జతల ఎడ్లతోటి భూమి దున్నుతూ 12వ అరక తానే దున్నుతున్నాడు. అంటే ఎంత పొలం ఉంటుంది ఎలీషాకి? సొంత ఎడ్లు అయ్యి, అద్దెడ్లు కాదు అవి. 12 జతల ఎడ్లు ఎలీషాకి సొంత ఎడ్లు అవి. ఇప్పుడు 12 జతల ఎడ్లతోటి భూమి దున్నుతుందంటే అతనికి ఎంత పొలం ఉంటుంది? ఏలియా వచ్చి దుప్పటేసేసాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడు? అన్న ఆ ఎడ్లను వధించి విందు చేసి ఏలియాని వెంబడించేశాడు. అంటే హఠాత్తుగా తన పని పక్కన పెట్టి ఎవరి పనికి వచ్చాడు? వెంటనే తన పని పక్కన పెట్టేశాడు. ఇంటికి వెళ్ళేసి అమ్మ నాన్న చెప్పేసి ఆ ఎడ్లను వధించి అక్కడ ఉన్న వాళ్ళకి విందు చేసి మొత్తం అన్నిటిని విడిచిపెట్టేసి దేవునికి పనికి వచ్చేసాడు. ఈరోజు అనేక మంది చిక్కుకుపోతున్నారు పనుల్లో. దేవుడా లోకం అంటే ఎవరు కొట్టేస్తావు? ఓటు ఎవరికి? దేవుడా లోకం అంటే ఎవరికి ఓటు? సంగమా వ్యాపారం అంటే ఎవరికి ఓటు? సంగమా వ్యాపారం అంటే ఎవరికి ఓటు? కాబట్టి ఆ సైనికుడు జీవన వ్యాపారం చిక్కుకోడు. ఏ సైనికుడు బోర్డర్లోకి వెళ్ళి వ్యాపారం చేయడు? చేస్తా? అక్కడికి వెళ్ళి ఏమన్నా చిన్న చిన్న టీ కొట్లు పెట్టుకుంటాడా? ఇక అతనికి ఒకే దృష్టి, ఏకాగ్రత, ఏకదృష్టి, మార్చుకోడు. ఈరోజు నిజంగా మనం ఎలాగున్నాం? ఒకవేళ చిక్కుకుపోతున్నాం అనుకో, మనం మంచి సైనికుడు కనుక, మంచి సైనికుడు ఏం చేస్తాడు? జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. అంటే పని చేసుకోవద్దన్నా నేను ఎప్పుడు అన్నా, పని చేసుకోవాలి. ఎందుకంటే సంఘానికి అవసరం. మీరు పని చేయడం కూడా సంఘానికి అవసరం. అంటే సంఘంలో కార్యక్రమాలు జరగాలంటే మీరు కూడా భౌతికమైన పని చేయాలి. స్వార్థ పని జరగాలి, వస్తువులు కావాలి, చర్చి బిల్డింగ్ కట్టుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఉచితార్థంగా ఊడిపడతాయా? పని చేయాలి. పని తప్పు కాదు, కానీ దేవుని పని కంటే దాన్ని ఎక్కువగా ప్రాముఖ్యంగా ఎంచి అందులో చిక్కుకుపోతే ఈరోజు అనేక మంది అందులో చిక్కుకుపోయి దేవుని పని పక్కన పెట్టేస్తున్నారు, సంఘ కార్యక్రమాలకి రావట్లేదు. మత్తయి సువార్త మీరు చేసిన మాట కదా, 13వ అధ్యాయంలో ఒకసారి తిమోతి పత్రిక అంతే ఉంచుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు ఎవరనగా, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. నిష్ఫలుడు అంటే అర్థం ఏంట్రా? నిష్ఫలుడు. ఇప్పుడు ఇన్ని జీవన వ్యాపారంలో చిక్కుకుంటే అన్ని విచారాలు తప్పి వాక్యం అని ఉంటుంది. చెప్పు, వాక్యం మనసులో ఉంటుందా? వాక్యం ఉంటుందా మనసులో? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఇన్ని విచారాలు ఉంటాయి. ఇక వాక్యం ఎక్కడ ఉంటుంది? అందుకే అక్కడ నిష్ఫలుడు అవుతాడు, ఇక ఫలించడాడు. ఎందుకు ఫలించట్లేదంటే విచారాలు, జీవన వ్యాపారాలు. అంటే జీవనాని కోసం ఏం చేద్దాం, పిల్లల కోసం ఏం చేద్దాం, మన కోసం ఏం చేద్దాం, ఎప్పుడు ఇవే విచారాలు. మనకి ఇవే విచారాలు, ఇవే తలంపులు. ఆ వ్యక్తి ఏమైపోతారంటే, ఒకవేళ ఈరోజు మనలో అవి ఉన్నాయనుకో, మనం ఫలించే వారిగా ఉండం. మనం ఎలాగుంటామంటే నిష్ఫలం అయిపోతాం. కాబట్టి ఒక మంచి సైనికుడు జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. ఒకవేళ జీవన వ్యాపారంలో చిక్కుకొని నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనం మంచి సైనికులు కాదు. చేర్చుకున్న వ్యక్తిని సంతోషపరచాలి. మనం చేర్చుకున్న వ్యక్తి ఎవరు? ప్రభుని. మనం ఎవరు సంతోషపెట్టాలి? మనం ప్రభుని సంతోషపెట్టాలి.
పిల్లల యొక్క సంతోషం కోసం ఏం చేస్తున్నాం? భార్య సంతోషం కోసం ఏం చేస్తున్నాం? భర్త సంతోషం కోసం ఏం చేస్తున్నాం? ఎన్నో చేస్తున్నాం మనం. కానీ మొదటగా మనం సంతోషపరచవలసింది ఎవరినంటే ప్రభువుని. మనల్ని ఎవరైతే దండులో చేర్చుకున్నారో, ఇప్పుడు దండులో చేర్చుకోవాలంటే మామూలుగా బార్డర్లో సైనికులకి ఎన్ని పరీక్షలు ఉంటాయి? 50 కేజీలు బస్తా ఇసుక బస్తా ఏం చేయకపోతే చూసారు ఎప్పుడన్నా? ఆ ట్రైనింగ్ క్యాంప్ ఎలా ఉంటుందో. మనకు కూడా అన్ని ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చి మనం చేర్చుకున్నాడు ప్రభు. అట్టయితే ఎంతమంది వస్తారంటో 50 కేజీలు బస్తా ఇంటి నుంచి చర్చి బిల్డింగ్ దగ్గర మోసుకొని రావాలంటే అసలు ఎవరు నరవనికి? పాకటం, ఎక్కటం, బరువులు మోయటం, అవన్నీ పాస్ అయితేనే దండులోకి రావాలి. ఈరోజు మనల్ని ఉచితంగా దండులోకి ప్రభు చేర్చుకున్నాడు, ఏ కష్టం లేకుండా, ఏ భారం లేకుండా. ఎందుకంటే మన కొరకు ఆయనే కష్టపడ్డాడు, ఆయనే భారం భరించాడు, ఆయనే శ్రమ అనుభవించాడు. తిమోతి పత్రికలో నంబర్ 10 ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. మంచి సైనికుడు ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. కుటుంబానికి దూరంగా ఉంటాడు ఆ సైనికుడు బార్డర్లో. అవునా? కుటుంబానికి దూరంగా ఉంటాడా? భార్య సంతోషం ఉండదు, పిల్లల సంతోషం ఉండదు ఆ సైనికుడికి. అంటే కొన్ని సంతోషాలు, కొన్ని కోరికలను వాళ్ళు ఏం చేస్తారు? పక్కన పెట్టే ఉంటాయి లోపల. అయినా సరే వాటిని ఏం చేస్తారు? వాళ్ళు భార్య దగ్గర ఉండలేరు, పిల్లలను చూసి ఆనందంగా ఉండలేరు. కోరుకోగా తినడానికి ఏమైనా ఉంటుందా? ఉండదు. తమ సంతోషాలని, కోరికలను అన్నింటినీ దూరంగా ఉంటుకొని నిగ్రహం కలిగి ఉంటారు. ఆశా నిగ్రహం కలిగి ఉంటారు ఎక్కువ మంది సైనికులు. కానీ కొంతమంది సైనికులు మాత్రము నిగ్రహాన్ని కోల్పోతారు. నిగ్రహాన్ని కోల్పోయి పొలమూరు నేను గతంలో చెప్పాను. అంటే మన దేశంలో ఉన్న సైనిక రహస్యాలను తెలుసుకోవటానికి అనేక మంది సైన్యాన్ని, సైనికాధికారులను ఉపయోగించుకొని శత్రువులు ఏం చేస్తారంటే హానీ ట్రాప్. గుర్తుందా లక్ష్మణ్ గారు? హానీ ట్రాప్ అంటే అందమైన అమ్మాయిల యొక్క ఫోటోలు పంపించి, వాళ్ళ వీడియోలు పంపించి, ఎవరికి? సైనికులకి, సైన్యాధికారులకి, మీ సైన్యంలో ఉన్న రహస్యాలు మాకు తెలియజేయమంటారు. అలా ఎంతోమంది పట్టుబడ్డారు మన దేశంలో. అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు నిగ్రహం లేని వాళ్ళు. ఎప్పుడు వెళ్ళలేదా మీరు? ఎన్నోసార్లు చూసాము దాని న్యూస్ని. హానీ ట్రాప్లో పడిపోయినా ఇదిగో పలానా జనరల్, పలానా సైన్యాధిపతి. తర్వాత దొరుకుతాడు తీసుకెళ్ళి ఏం చేస్తారు? ప్రభుత్వము జైలు విచారిస్తారు. చెప్పు మన రహస్యాలు ఏమని చెప్పావా? అంటే ఎక్కువ మంది నిగ్రహం కలిగి ఉంటారు, కొంతమంది డబ్బు కోసం లేకుంటే ఇంకా దేనికోసం నిగ్రహాన్ని కోల్పోతుంటారు. అలాంటి హానీ ట్రాపే ఇశ్రాయేలు యొక్క సైనికుల మధ్య కూడా జరిగింది. ఇది ఇప్పుడు కొత్తది కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు పుట్టక ముందు జరిగింది. ఎక్కడ? మోయాబు మైదానం దగ్గర. మోయాబు మైదానంలో ఇశ్రాయేలు దిగారు. ఆ జనసమూహాన్ని చూసి బాలాక్ ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఎద్దు బీటి పచ్చికి నాకిపోయినట్లు ఈ జనం ఉంది, నేను జయించలేను. అంటే ఎదురుగా ఢీ కొట్టి యుద్ధం చేసే దమ్ము బాలాకులో లేదు, పిడికోడు. వెంటనే ఎవరిని పిలిపించుకున్నాడు? బిలామును పిలిపించుకున్నాడు. బిలాము 3 సార్లు చెప్పేసిన ఎదురు చూస్తే బిలాము ఏం చేసిన? 3 సార్లు దీవించాడు. డబ్బు కోసం కక్కుర్తుపడి బిలాము వెళ్ళిపోతూ బాలాకు ఏ ఆలోచన చెప్పాడు? మన చేతికి మట్టి అంటకుండా, మనం యుద్ధం చేయకుండా దేవుడే వాళ్ళని నాశనం చేసే ఒక ప్లాన్ చెప్తారా? ఇశ్రాయేలు యొక్క సైనికులు, యవనస్తులు కుటుంబాలకి చాలా రోజులు దూరంగా ఉన్నారు. నువ్వేం చేస్తావంటే ఇదిగో మోయాబు రండ్రులో అందమైన స్త్రీలని సైన్యం మధ్యలోనే పంపించేశాడు. వెంటనే బాలాక్ ఏం చేశాడు? ఆ మోయాబు రండ్రు అందమైన స్త్రీలు ఏం చేశారంటే సైన్యం మధ్యలోనే పంపించేశారు. ఈ ఇశ్రాయేలు యొక్క సైనికులు ఏం చేశారు? వ్యభిచారం చేశారు. అవునా? ఒక్క దినమున 23,000 మంది కూలిరి. అంటే డైరెక్ట్గా ఢీ కొట్టే దమ్ము లేదు శత్రువుకి. కాబట్టి ట్రాప్. ఏ ట్రాప్లో పడతాడు? శత్రు యొక్క కుయుక్తి అది, శత్రు యొక్క మోసం. అంటే దేనికి పడతాడు ఈ మనిషి? దేనికి పడతాడు? దేనికి పడతాడో అపవాదికి బాగా తెలుసు, శత్రువుకు బాగా తెలుసు. వీడు డబ్బుకు పడేవాడు కాదు. మరి ఎవరికి పడతాడు? ఇదిగో వీడు శరీరేచ్ఛకు పడతాడు, వీడు అధికారానికి పడతాడు, వీడు పేరుకు పడతాడు, వీడు గొప్పతనానికి పడతాడు. అంటే బలము, అంటే వీడి బలం ఎందులో ఉంది, వీడి బలహీనత ఎందులో ఉంది, అది ఎవరు కనిపెడతారు? శత్రువు అయిన సాతాను గడు కనిపెడతాడు.
కనిపెట్టి మనల్ని కూడా ట్రాప్లు దించడానికి చూస్తుంటాడు. వీడు డబ్బుకు పడిపోతాడు, లేదా ఇదిగో వీడు పలానానికి పడిపోతాడు, పలానానికి పడిపోతాడు. అలాగే సైనికులు కూడా అంతే. లంచాలు ఇచ్చేసారు అనుకో, రహస్యాలు ఏం చేస్తారు, చెప్తారు, శత్రువులు చెప్పేస్తారు లంచాలు ఇస్తామంటే. కానీ మంచి సైనికుడు ఎలాగుంటాడంటే ఆశా నిగ్రహం కలిగిన వాడే ఉంటాడు, ఒక క్రమశిక్షణ నియమాలు కలిగిన వాడే ఉంటాడు. చదువు అక్కడనే తిమోథెయుసు 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తిమోథెయుసు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అంటే ఇంద్రియాలను ఏం చేయాలి సహోదరులారా? ఇంద్రియాలను ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. విగ్రహం లేకుండా అంటాడు. నిగ్రహం ఎలాగ ఉండాలి? విగ్రహం లేకుండా ఉండాలి. ఎందుకంటే విగ్రహం ఏం చేస్తా? విగ్రహం ఏం చేయదు, చూడదు, మాట్లాడదు, వినదు. కాబట్టి నిగ్రహం కూడా ఎలాగ ఉండాలి? విగ్రహం లాగా ఉండాలి. అంటే సైనికుడు నిగ్రహించుకునేవాడు సైనికుడు, నిగ్రహాన్ని కోల్పోయేవాడు మంచి సైనికుడు కాదు. నెంబర్ 6, ధైర్యంగా ఉంటాడు. సైనికుల్లో ఉండవలసిన అసలు ఫస్ట్ క్వాలిటీ ఇది కదరా. సైనికుల్లో ఉండవలసిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ధైర్యం. అందుకే అక్కడ ఏమన్నాడు? పిరికితనము గల ఆత్మన, పిరికితనం గల అంటే పిరికివారిగా ఉండకూడదు, పిరికివారిగా ఉండకూడదు. ఆ బార్డర్లో సైనికులు కూడా ధైర్యంగా ఉంటారు. మనం పోగలమా నిజంగా? మన పిల్లలు మనం పంపించగలమా? మన పిల్లల్ని మనం సైన్యంలో చేర్చగలమా? భయం మనకి, ఏమైనా ఎగ్జామ్ పిల్లలు కదా, వాళ్ళు కూడా భయం, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. సైనికుడు ఎలాగ ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడు. మొన్న ఈ మధ్యనే ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, అయిపోయి దాన్ని ముగించుకున్న తర్వాత ఒక క్లిప్పింగ్ వచ్చింది, ఒక 30 సెకండ్స్ 50 సెకండ్స్. సైనికులు ఎలా యుద్ధం చేస్తున్నారంటే చిరునవ్వుతో యుద్ధం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తెలుసుగా మీకు? ఈ మధ్య నేను ఎంతో ఆశ్చర్యపోయాను, ఎంతో సంతోషించాను. వాళ్ళు ఎలా బాంబులు చిరునవ్వుతో, మొహాన చిరునవ్వుతో నవ్వుతూ ఒకళ్ళొకళ్ళు నవ్వుకుంటూ పలకరించుకుంటూ బాంబులు వేస్తున్నారు. ఆశ్చర్యం వేసింది నాకు. ధైర్యం, పెరుగుతనం లేదు. ఈరోజు క్రీసియస్ యొక్క సైనికులమైన మనలో కూడా ఎలా ఉండాలంటే మనలో కూడా ఒక ధైర్యం ఉండాలి, పెరుగుతనం ఉండాలి. దావీదులో ధైర్యం ఉంది కదా, అందుకే ఏం చేశాడు? 6 మూడు జాయిన్ అయినా సరే ఇంత వాడు కొట్టాడంటే దావీదులో ఏముంది? ఒక విశేషమైన ధైర్యం. రాజులో ధైర్యం లేదు. ముందు ఎవరో రాజు? సౌలు ధైర్యం లేదు. సౌలు ఎక్కడున్నాడు? ఎక్కడో గుడారాలో ఉంటే వాగ్దానం చేస్తున్నాడు, అక్కడ ఇంట్లో ఉంటే వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఎవరైనా చంపాడు అనుకో, నా కూతుర్ని ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని బహుమతులు వాగ్దానం చేస్తున్నాడు. అసలు సౌలు ఫిజిక్ ఏంటి తెలుసా? సౌలు ఇశ్రాయేలు మధ్యలో నిలబెడతారంట, వాళ్ళందరూ బుధాల కంటే ఎత్తుగా ఉంటాడంట ఆయన. సౌలు మంచి ఫిజిక్ కలిగిన వాడు సౌలు, ఇశ్రాయేలు రాజు, చిన్న వ్యక్తి కాదు ఆయన. అక్కడ సమయంలో రాసిన మొదటి గ్రంథం 10 చెప్తుంటాడు, ఆ ఇశ్రాయేలు యొక్క మధ్యలో సౌలు నిలబెడితే వాళ్ళందరూ కంటే భుజాల మీద ఎవరు ఎత్తుకుంటారంటే సౌలు ఎత్తుగా ఉన్నాడు. అంటే అలాంటి ఫిజిక్ కలిగిన సౌలు గుడారాలు ఉంటే భయపడుతున్నాడు. అక్కడ భయపడి ఏం చేస్తున్నాడు? ఎవడైతే గొల్యాతుని కొడతాడో వాడికి ఏమిస్తాను నేను, అది స్వయంవరం ప్రకటిస్తున్నాడు. కానీ ఇంతలో ఏం చేశాడు దావీదు? ఒక ధైర్యం. ఎవరా ధైర్యం? దేవుడు. ఆ ధైర్యం, ఒక విశ్వాసంతో ధైర్యం. యుద్ధము నాది కాదు, ఎవరి యుద్ధము? యుద్ధము యెహోవాదే. అపోస్తులలో కూడా ప్రారంభంలో బహుశా పిరికివాలుగా ఉండొచ్చేమో, కానీ పేతురు కానీ యోహాను కానీ పారిపోయారు. కానీ తర్వాత వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు ఆశ్చర్యపడి, వీరు విద్యలైన పాములు కదా, నిజంగా ఆయనతో ఉన్నాడు కదా, వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎక్కడ నుంచి ఈ ధైర్యం మీకు? వాళ్ళు ధైర్యంగా మాట్లాడేశారు. అంటే ఒక ధైర్యం ఉండాలి. అంటే మనం చేయగలమా? మనవాడు చేస్తామన్నా? చేయలేము. మాట్లాడలేం, చేయలేం, ఇయ్యలేం. ధైర్యం లేదు మనకి.
ఏదైనా చేద్దామన్నా ఇద్దంటవా? యుద్ధం ఇచ్చే విషయంలో ధైర్యం, మాట్లాడే విషయంలో అసలు పిరికితనం అనేది దేవుని యొక్క రాజ్యానికి వారసత్వము కాదది. దేవుని రాజ్యానికి వారసత్వం కాదు. ఒకసారి అక్కడనే తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము. కాబట్టి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండయా పౌలు తిమోతి అంటాడు. ఒకసారి మరలా ఎన్నో 8వ వచనం చదువుతాము ఒకసారి. అక్కడనే 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అయినను కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను మన ప్రభు విషయమై కాబట్టి నువ్వు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి ఆయన ఖైదీని నన్ను గూర్చి సిగ్గుపడక, అంటే సిగ్గుపడమాకు. 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. కాబట్టి నేను సిగ్గుపట్టలేదు. తిమోతి నువ్వు కూడా సిగ్గుపడమాకు, ధైర్యంగా ఉండు, శ్రమనే అనుభవించు అని మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. 6 కదా. చివరగా 7వది, సైనికుడు సిద్ధపాటు కలిగి ఉంటాడు. సైనికుడు సిద్ధపాటు కలిగి ఉంటాడు. అంటే మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా సైనికులు ఎలా ఉంటారంటే యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ యుద్ధం ముగిసిపోయిన తర్వాత వాళ్ళకి మధ్యలో సెలవులు ఇస్తారు సైనికులు. సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబం దగ్గరకు వస్తారు. ఒకవేళ మరలా ఆర్మీ నుంచి ఫోన్ వచ్చేసింది అనుకో, నో అని చెప్తారంటే నో అని చెప్పరు. ఇక్కడ ఎన్ని పనులున్నా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఈ పనులన్నీ ఆపుకొని వెంటనే పిలుపు వచ్చేసిందని వెంటనే పాటలోకి వెళ్తారు. అంటే ఒక సిద్ధపాటు కలిగి ఉంటారు. నో అనరు వాళ్ళు. ఎన్ని పనులున్నా సరే ఇంటి దగ్గర ఆ పనులన్నీ కూడా ఆపుకొని వెళ్ళిపోతారు. అంటే ఈరోజు ఆ సిద్ధపాటు అనేది ఈరోజు మనలో కూడా ఉండవలసిన అవసరత ఉంటుంది. ఎన్ని పనులున్నా సరే స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఆరాధనకు ఆలస్యం అవుతుంది అనుకో, స్నానం అవసరం లేదు. అంటే భౌతికమైన శుద్ధి కాదు. అంటే ఆలస్యం అవుతుంది అనుకుంటే, ఒకవేళ సమయం ఉందంటే నువ్వు ఎలాగైనా రెడీ అయ్యి రావచ్చు, వేరే సంగతి. ఒకవేళ ఆలస్యం అవుతుంది అనుకో, స్నానం అవసరం లేదు. ఒకవేళ టిఫిన్ ఆలస్యం అవుతుంది అనుకో, ఆలస్యం అవుతుంది కాబట్టి టిఫిన్ కూడా తినాల్సిన అవసరం లేదు. ఒక పూట తినకపోతే చచ్చిపోం. టిఫిన్ ఆలస్యం అవుతుంది, 6 గంటలకు లేట్ అవుతుంది. ఏం చేయాలి? అవసరమైతే టిఫిన్ మానేసి రావాలి. లేకుంటే వంట వండుతున్నాం, అవసరమైతే ఆ వంటను ఏం చేయాలి, మధ్యలో ఆపేసి రావాలి. ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు వంట వండటం ప్రాముఖ్యమా, ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటం ప్రాముఖ్యమా? మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి ఉన్నావు, కానీ ఉత్తమమైన దాన్ని మరి ఏర్పరుచుంది కాబట్టి అది ఆవిడ దగ్గర నుంచి తీసిపోయి. మార్త ఏం చేస్తుంది? విస్తారంగా వంట పనులు పెట్టుకుంది. ఇంకా ఆవిడేం చేస్తుంది? ప్రభు దగ్గర వాక్యం వింటుంది. ఆవిడ చూసి దాన్ని ఓర్చుకోలేకపోయింది. నేనే కష్టపడాలా ఏంటి ప్రభు అంటే? ఆవిడ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. నువ్వేమో ఆ పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, అది ఉత్తమమైంది. ఏది ఉత్తమమైంది? వంట వండటం ఉత్తమమైందా? వాక్యం వినటం ఉత్తమమైందా? అది ఉత్తమమైంది. నువ్వు సమయానికి రావటం ఉత్తమం, వాక్యం వినటం ఉత్తమం. ఒకవేళ అది పని ఉందనుకో, పక్కన పెట్టేసి అవసరం వాడిపోయి ఒక 100 రూపాయలు నష్టపోతే ఏమైంది? పక్కన పెట్టేసి వద్దాం. అంటే ఆ సిద్ధపాటు, ఆ తీవ్రత ఉండాలి. వాక్యమే ప్రాముఖ్యం కాదు. వాక్యానికి వెళ్దాంలే, వాక్యం ప్రాముఖ్యం కాదు. అన్నీ ప్రాముఖ్యమే. ఆరాధన అంటే A to Z అన్నీ కూడా ప్రాముఖ్యం. అంటే సిద్ధపాటు సైనికుల్లో ముందుగానే ప్రిపరేషన్ కలిగి ఉంటాడు. ప్రయాణానికి నెల రోజుల ప్రయాణానికి ముందే టికెట్ బుక్ చేసుకోవట్లేదా ట్రైన్లో? నెల రోజుల ప్రయాణానికి ఇక్కడే నువ్వు బుక్ చేసుకుంటావు. మరి విచిత్రం ఏంటంటే ఆరాధనకు పోయే ముందు బైబిల్ ఎదుగుతుంటాం మనం. బైబిల్ ఎక్కడుంది, పెన్ ఎక్కడుంది, పేపర్ ఎక్కడుంది? అంటే ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు. కానుకలు ఎక్కడుంది, ఎక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు నాకు. బ్యాగ్ ఎక్కడుంది? సైనికుడు అంటేనే సిద్ధపాటు. రెడీగా అలర్ట్గా ఉంటాడు, నిద్రపోడు, మెలకుగా ఉంటాడు. ఎప్పుడు శత్రువు వస్తాడో, అటాక్ చేస్తాడని అలర్ట్గా ఉంటాడు, మెలకుగా ఉంటాడు సైనికుడు. మరి ఇవన్నీ నాలో ఉండాలంటే, ఇవన్నీ చేయాలంటే ఎలాగా అని ఒకవేళ అనుకుంటే పౌలు తిమోతితో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 7వ వచనం చదువుతారు. 2వ అధ్యాయము 7వ వచనం.
నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. తిమోతి, నేను ఎలా చేయగలను ఇవి, నేను ఎలా ఈ లక్షణం అలవర్చుకోగలనంటే ప్రభు నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. ఆ ప్రభు యొక్క మహాశక్తి నీకు తోడుగా ఉంటుంది. ప్రభు యొక్క బలం అనేది నీకు తోడుగా ఉంటుంది. అంటే మనం నమ్మకంతో విశ్వాసంతో నిలబడితే కార్యం చేసేది ఎవరంటే ప్రభువు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచు. అంటే మనలో కార్యసిద్ధి కలుగజేసేవాడు ప్రభు అన్నమాట. మనం చేయవలసింది ఏంటి? విశ్వాసంతో ప్రభు తరపున నిలబడటమే మనకు కావాలి. విశ్వాసంతో నమ్మకంతో నిజంగా మనం నిలబడితే మనలో కార్యసిద్ధి కలుగజేసే వ్యక్తి ఎవరంటే ప్రభు కార్యసిద్ధి కలుగజేస్తాడు. ఒకసారి ఆలోచించుకోండి. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈరోజు మనలో 7 లక్షణాలు ఉన్నాయా? 7 లక్షణాలు ఉన్నాయా? నేను మంచి సైనికుడు, నేను నిజంగా వాట్యా బడిలో చూడండి ఒకసారి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటి? మంచి సైనికుడు. కాబట్టి సైనికుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఒకటి, మొట్టమొదటి సైనికుడు ఎలా ఉండాలి? బలవంతుడుగా ఉండాలి. బలవంతుడుగా ఉండాలి, బలంగా ఉండాలి సైనికుడు. ఎంతకాలం అంత బలహీనంగా ఉందామమ్మా? ఎంతకాలం వీక్గా ఉందా? మనం మనుషులు అన్నా ఎంతకాలం ఉందాం అన్నమాట? 2, సైనికుడు ఉండే లక్షణం ఏంటి? స్వార్థరహితుడై ఉండాలి. తన కొరకు చేస్తాడా? దేశం కొరకు చేస్తాడా? తన దగ్గర ఉన్న వాటిని పంచుతాడా? తన దగ్గర ఉంచుకుంటాడా? పంచుతాడు కదా. తిమోతి ఏమంటాడు? సామర్థ్యం నమ్మకమైన మనుషులకి అప్పగించండి, జ్ఞానాన్ని పంచు. నీ దగ్గర ఉంచుకో జ్ఞానాన్ని. నేర్చుకుంటున్నావు, వింటున్నావు, రాసుకుంటున్నావు. ఏం చేయాలి? జ్ఞానాన్ని ఏం చేయాలి? మరి పంచుకోవాలి ఇతరులతో. శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతుంటాడు సైనికుడు. సైనికుడు అంటేనే శ్రమ. ఎండ, వాన, చలి, మంచు, తుఫాను, కరోనా, ఏదైనా సరే లెక్క వాళ్ళకి ఏది ఉండదు. మోకాళ్ళ లోతులో బురదలో, మోకాళ్ళ లోతులో మంచులో ఏది లెక్క చేయరు. కాబట్టి నాతో మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించము అంటే సైనికులు శ్రమ అనుభవించాలి. ఏకదృష్టి గలవాడై ఉంటాడు, ఏకాగ్రత గలవాడై ఉంటాడు. జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడా? జీవన వ్యాపారంలో చిక్కుకోడు. చిక్కుబడిపోడు. అనేక పనుల్లో చిక్కుబడిపోడు. మనం ఏమైనా చిక్కుంటున్నాం అనేక పనుల్లో? చిక్కుకొని దూరం అయిపోతున్నామా? రావట్లేదా? మనం కూడా సంఘానికి దూరం అయిపోతున్నామా? దేవునికి దూరం అయిపోతున్నామా? మనము ఆత్మీయతకి, దేవుని యొక్క వాక్యానికి, ప్రార్థనకి దూరం అయిపోతున్నామా? ఆశ నిగ్రహం కలిగి వాడు అంటాడు. ట్రాప్ లో పడిపోడు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. ట్రాప్ లో పడగొట్టాలని చూస్తున్నాడు శత్రువు. ఎలా లంచం ఇద్దామా, లేకుంటే హాని ట్రాప్ చేద్దామా, ఏం చేద్దాం? బలహీనలైతే పడిపోతున్నారేమో, కానీ మంచి సైనికుడైతే ఆ ట్రాప్ లో పడిపోడు. ధైర్యంగా ఉంటాడు, సిగ్గుపడడు, పిరికితనం ఉండదు, ధైర్యంగా ఉంటాడు. చేద్దాం, ఇద్దాం, మాట్లాడదామా. కాబట్టి ఏం చేద్దాం మనం? ఒక ధైర్యం ఉంటుంది సైనికుల్లో. చివరిగా సైనికుడు ఎలా ఉంటాడు? సిద్ధపాటు కలిగి ఉంటాడు, అలర్ట్గా, రెడీగా ఉంటాడు. నో అని చెప్పడు. పిలిపొస్తే, సైన్యం నుంచి పిలిపొచ్చింది, నో నేను రాను, నాకు ఇక్కడ పని ఉందల్లో, ఇక్కడ ఫీల్డ్ ఉంది, నాకు ఇక్కడ ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను యుద్ధానికి రాలేను అంటాడా? వెంటనే జనరల్ నుంచి ఫోన్ వచ్చింది అనుకో, అందరిని విడిచిపెట్టి ఏం చేస్తాడు? అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు బంధువులు వచ్చేసాడు. బంధువులు వస్తే మనం రాము. ఒకసారి అక్కడక్కడ ఆరాధన బంధువులు వచ్చి ఎందుకు అంటే బంధువులు వచ్చారండి, ఈరోజు అమెరికా నుంచి మా చుట్టాలు వచ్చారన్న, ఆరాధనకు రారు. చుట్టాలు వస్తే ఆరాధనకు రారు. చుట్టాలు వస్తే బైబిల్ క్లాస్ రావు. వాళ్ళు వదిలిపెట్టి పోవట్లేదు మరి సైనికులకి. నిజంగా ఈరోజు మనం మంచి సైనికుల్లాగా ఉన్నామా లేదా అనేది పరిశీలించుకొని ముందుకెళ్దాము. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.